నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? విద్య అంటే కేవలం స్కూళ్ళు, కాలేజీలు మాత్రమేనా? అస్సలు కాదు. అది మన ఆలోచనల్ని, మన సమాజాన్ని ఎలా మలుస్తుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో, ఈరోజు మనం విద్య యొక్క ఈ అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం. దాని పునాదుల నుంచి భవిష్యత్తు దాకా ఓ లుక్కేద్దాం. అసలు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ను నిర్మించాలంటే ఏం కావాలి? ఇది వినడానికి సింపుల్గా ఉన్నా చాలా పెద్ద ప్రశ్న కదా. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూనే మనం విద్య యొక్క చరిత్ర, హక్కులు, ఇంకా భవిష్యత్తు గురించి బోలెడు విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకాలస్యం, పదండి మన ప్రయాణం మొదలుపెడదాం. సరే, మన ఈ ప్రయాణంలో 4 ముఖ్యమైన స్టేజ్లుంటాయి. ముందుగా ప్రాచీన కాలంలో విద్య ఎలా ఉండేదో చూద్దాం. ఆ తర్వాత అది అందరి హక్కుగా ఎలా మారిందో తెలుసుకుంటాం. అక్కడ్నుంచి నేరుగా మోడర్న్ క్లాస్ రూంలోకి అడుగుపెట్టి ఫైనల్గా మన భవిష్యత్తును డిజైన్ చేసే పాలసీలను పరిశీలిద్దాం. సరే, మరే ప్రతి కథకు ఓ ప్రారంభం ఉంటుంది కదా. అలాగే మన విద్య అనే ఈ కథ ఎక్కడ మొదలైంది? వేల సంవత్సరాల క్రితం ఒక వ్యవస్థగా నేర్చుకోవడం అనే ఆలోచనకు మొదటి అడుగులు ఎలా పడ్డాయో ఇప్పుడు చూద్దాం. మన టైం మెషీన్ ఇప్పుడు మనల్ని నేరుగా 12వ శతాబ్దపు భారతదేశానికి తీసుకెళ్తోంది. ఆ రోజుల్లోనే మక్తాబ్ అనే పేరుతో ప్రైమరీ స్కూల్ స్థాపించారు. ఇది చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం. అయితే అసలు ఈ పాఠశాలలను ఎవరు స్థాపించారో తెలుసా? ఆన్సర్: మహమ్మద్ ఘోరీ. ఒక్కసారి ఆలోచించండి, మనం మాట్లాడుతోంది ఇంచుమించు 800 సంవత్సరాల క్రితం గురించి. అప్పటికే ప్రాథమిక విద్యకు పునాదులు పడ్డాయంటే జ్ఞానాన్ని అందరికీ పంచాలనే ఆలోచనకు ఎంత బలమైన, ఎంత సుదీర్ఘమైన చరిత్ర ఉందో మనకర్థమవుతోంది కదా. స్కూల్స్ కట్టడం ఒకెత్తైతే విద్యను కేవలం కొంతమంది ప్రివిలేజ్డ్ పీపుల్ నుంచి ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కుగా మార్చడం, అది ఒక పెద్ద విప్లవం. ఇప్పుడు మనం ఆ హిస్టారిక్ చేంజ్ గురించి తెలుసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. అప్పుడు దేశాలన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి: మానవ హక్కులను కాపాడాలని. అలా పుట్టిందే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. దానిలోని ఆర్టికల్ 26 ఒక స్పెసిఫిక్ హక్కు గురించి మాట్లాడుతోంది. ఏమై ఉంటుందది? ప్రతి ఒక్కరికీ విద్యా హక్కు ఉంది. చూసారా, ఈ ఒక్క వాక్యం ప్రపంచ గమనాన్నే మార్చేసింది. ఇది విద్యను ఏదో దయతో ఇచ్చేదిగా కాకుండా ప్రతి మనిషికి పుట్టుకతో వచ్చే ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఇది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన విషయం. సరే, ఈ హక్కు కాగితం మీదుంది, కానే దాన్ని నిజం చెయ్యాలంటే ముఖ్యంగా పిల్లల కోసం కొన్ని వ్యవస్థలు కావాలి కదా. మన దేశంలో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ పని చూసుకుంటుంది. ఈ కమిషన్కు నాయకత్వం వహించిన ఒక చాలా ముఖ్యమైన వ్యక్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆమె శాంతా సిన్హా. శాంతా సిన్హా లాంటి లీడర్స్ ఇంకా ఈ కమిషన్ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే వాళ్లు చట్టాల్లో ఉన్న హక్కులను పిల్లల జీవితాల్లోకి, అంటే రియాలిటీలోకి తీసుకురావడానికి కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటారు. సరే, ఇప్పటిదాకా మనం విద్య ఏంటి, ఎందుకు అని చూశాం. ఇప్పుడు మన ఫోకస్ను ఎలా అనే దానిమీదకు మారుద్దాం. అంటే అసలు టీచింగ్ అనే ప్రాసెస్ ఎలా జరగాలో చూద్దాం. ఈ 21వ శతాబ్దంలో టీచింగ్ ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన దేశంలో 2005లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఎన్సీఎఫ్ను తీసుకొచ్చారు. ఇది టీచర్ పాత్రనే పూర్తిగా మార్చేసింది. మరి ఎన్సీఎఫ్ ప్రకారం ఒక టీచర్ పాత్ర ఏంటి? ఆన్సర్: ఫెసిలిటేటర్, అంటే సౌకర్యకర్త అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పోలిక చాలా క్లియర్గా చూపిస్తోంది. పాతకాలపు లెక్చరర్ స్టైల్ నుంచి మోడర్న్ ఫెసిలిటేటర్ స్టైల్కి ఎలా మారాము. కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, స్టూడెంట్స్ వాళ్లంతట వాళ్లు విషయాలు కనుక్కోవడానికి హెల్ప్ చేయడమే ఇప్పుడు టీచర్ పని. మనమిప్పుడు చూస్తున్న ఈ టీచింగ్ మెథడ్స్ ఇవి రాత్రికి రాత్రే పుట్టలేదు. వాటి వెనక ప్లేటో, అరిస్టాటిల్ లాంటి గ్రేట్ థింకర్స్ కృషి ఉంది. సో ఈ పద్ధతులను, వాటిని కనిపెట్టిన వాళ్లతో జతచేస్తే మనకు టీచింగ్ సైన్స్ హిస్టరీ ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఇవి కరెక్ట్ ఆన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం క్లాస్ రూంలో చూసే ప్లేవే మెథడ్ అంటే ఆటల ద్వారా నేర్చుకోవడం. దీనికి ఫ్రోబెల్ అనే ఫిలాసఫర్ ఎప్పుడో పునాది వేశారన్నమాట. ఇలా ప్రతి మెథడ్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఓకే, క్లాస్ రూంలో జరిగే మార్పులు ఒకవైపైతే వాటిని నేషనల్ లెవెల్లో నడిపించేవి పాలసీలు. ఇప్పుడు మనం మన దేశ భవిష్యత్తును నిర్దేశించే ఆ ఎడ్యుకేషన్ పాలసీలను ఒకసారి చూద్దాం. 1986
ఇది ఇండియన్ ఎడ్యుకేషన్ హిస్టరీలో ఒక ల్యాండ్మార్క్ ఇయర్. అప్పుడే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అంటే ఎన్పీఈ వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా విద్యకు ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చింది. అసలు ఈ పాలసీలో అంత ముఖ్యమైన సిఫార్సులేమున్నాయి? ఎన్పీఈ 1986 తెచ్చిన 3 మేజర్ చేంజెస్ ఇవి. చూశారా ఎంత దూరదృష్టితో దీన్ని రూపొందించారో? ఇది ఎడ్యుకేషన్ సిస్టంలోనే ప్రతి పార్ట్ను టచ్ చేసింది, కరిక్యులం నుంచి లైఫ్ లాంగ్ లెర్నింగ్ దాకా. మంచి పాలసీల సక్సెస్ అవ్వాలంటే వాటిని అమలు చేసే టీచర్లు కూడా ప్రొఫెషనల్గా ఉండాలి. అందుకే 1997లో ఎన్సీఈఆర్టీ టీచర్ల కోసం ఒక ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను రిలీజ్ చేసింది. ఇందులో ఎన్ని గైడ్లైన్స్ ఉన్నాయో గెస్ చేయగలరా? ఆన్సర్ 36. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. టీచింగ్ ప్రొఫెషన్ను ఎంత సీరియస్గా, ఎంత బాధ్యతాయుతంగా తీసుకున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రతి చిన్న విషయాన్ని ఎంత డీటెయిల్డ్గా ఆలోచించారో ఇది చూపిస్తుంది. చదువుకు వయసుతో సంబంధం లేదు, అది జీవితాంతం కొనసాగే ఒక ప్రాసెస్. అందుకే మన ఎడ్యుకేషన్ పాలసీలు కేవలం పిల్లల గురించే కాదు, పెద్దవాళ్ల గురించి కూడా ఆలోచిస్తాయి. మరి అడల్ట్ ఎడ్యుకేషన్ లక్ష్యాలు కేవలం అక్షరాలు నేర్పడమేనా, లేక దాని వెనుక ఇంకా పెద్ద ఉద్దేశాలున్నాయా? అడల్ట్ ఎడ్యుకేషన్ వెనుక ఉన్న అసలైన లక్ష్యాలు ఇవి. ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతోంది. ఇది కేవలం చదవడం, రాయడం గురించి మాత్రమే కాదు, ఇది ఒక మంచి జీవితం, ఒక మంచి సమాజం గురించి కూడా. చివరగా మనమొకటి గుర్తుంచుకోవాలి. పాలసీలు అంటే కేవలం రూల్స్ కాదు, అవి అవకాశాలను కూడా క్రియేట్ చేస్తాయి. ఉదాహరణకు ఇన్స్పైర్ ప్రోగ్రాంలోని షీ స్కాలర్షిప్ సైన్స్లో ఏదైనా సాధించాలనుకునే ఎంతోమంది అమ్మాయిలకు ఒక భరోసా ఇస్తోంది. ఇలా ఒక మంచి పాలసీ వేలాది మంది జీవితాలను మార్చగలదు. మన ప్రయాణం చివరికి వచ్చింది. మనం విద్య యొక్క గతాన్ని చూశాం, వర్తమానాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మరి ఈ ప్రశ్నకు సమాధానమేంటి? విద్యా భవిష్యత్తుకు మీరు ఒక్క గోల్ యాడ్ చెయ్యగలిగితే అది ఏమై ఉంటుంది? ఆలోచించండి. నమస్కారం.